వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో అన్ని రకాల ప్రయాణ మార్గాలపై నిఘా ఉంచాలని సంబంధిత అధికారులను కేంద్రం ఆదేశించింది. భూమార్గం, వాయుమార్గం, జలమార్గం అని తేడా లేకుండా అన్ని చోట్ల నిఘా పెట్టాలని ఈ ఆదేశాలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కొడాలి నానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయి. వీటిలో కొన్ని కేసుల్లో తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని, నేరం రుజువైతే గరిష్టంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు కూడా ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన విచారణ ప్రక్రియ నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థలు భావిస్తున్నట్లు తెలుస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో కొడాలి నాని అరెస్ట్ అవుతారని వార్తలు వైరల్ అవుతున్న వేళ తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారికి కాల్ చేశారట కొడాలి నాని గారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి వివరించారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కెరీర్లోనే 156వ సినిమైన విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. బింబిసారతో బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం వశిష్ఠ ఈ విశ్వంబర సినిమాని తీస్తున్న విషయం విదితమే.